నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి గవరపాలెం గంగిరేవి చెట్టు దగ్గర శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తులు ఆశ్రమంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యోగా మహోత్సవంలో గురుభవానీ ఎస్డి గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్, గురుభవానీ మద్దాల శ్రీను ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చండీ యాగ మహోత్సవాల్లో శుక్రవారం గంగా పరదేశమ్మ ఆశ్రమంలో గురుభవానీ కాండ్రేగుల శ్రీరామచే ఈ రోజు నుంచి 18 రోజుల వరకు భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్డి గ్రూప్స్ చైర్మన్ గురుభవానీ కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ, గంగా పరదేశమ్మ దుర్గమ్మ పీఠంలో భవానీ భక్తులు అందరిచే నిత్య పారాయణం చేయాలనే సంకల్పంతో ఈ రోజు నుండి భగవద్గీత పారాయణం ప్రారంభించామని తెలిపారు. భగవద్గీత 1,00,000 శ్లోకాలను వ్యాధవ్యాసులు రచిస్తే దానిని శ్రీకృష్ణ పరమాత్ముడు 700 శ్లోకాలతో కుదించి రాశారని అన్నారు. ఈ శ్లోకాలను అందరూ చదివే విధంగా ఉండేందుకు మా గురువర్యులు భగవద్గీత ఫౌండర్ ఎల్వి గంగాధర శాస్త్రి 40 శ్లోకాలను అందరూ చదివే విధంగా రాశారని తెలిపారు. ఈ భగవద్గీత పారాయణం ఈ రోజు నుండి 18 రోజుల పాటు భగవద్గీత పారాయణం ఆశ్రమంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో భవానీలు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. प्रयाति समद्भावं याति नाकृत्य संशयः अधर्मभुवनालोकः पुनरागोऽर्जुनोऽर्जुनः हेमार्जुन समायुधि युधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च सैक्य महाराज దుష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుచిత్తు, కుంతిభోజుడు, నరశేషుడైన సైక్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను येन सर्वमिदं ततं स्वधर्मात्मभ्यस्य सिद्धिं विन्दति मानवः स्वकर्मान् परित्यज्य मामेकं शरणं రేపు ఆదివారం బాగుంటుంది. ఓకే 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 కంపల్సరీ మొత్తం బాగా అందరూ బాగా చేస్తారు. అలాగే అందరు पुष्पं फलन्तोऽयं यो मे भक्त्या प्रयच्छति तदहमस्तु पर्वतम् अस्यामि प्रयतात्मनः अहमात्मा गुणाकेश सर्वभूताशयस्थितः अहमादि सङ्गस्तेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिविभ्रमात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो ప్లస్ 2
బహూనాం జన్మనామంతే జ్ఞానవానాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి దేవం నరకస్యేద్యం వారం నాశనాత్మనః కామః క్రోధః సదాలోభః తస్మాదేవత్రయం. స్టార్ట్ చెప్పండి. ఓం దుర్గాయ నమః. శ్రీ ద్వారకాధీశాయ నమః. అనకాపల్లి శ్రీ గంగపరదేశమ్మ భవాన భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభవన్లైనటువంటి మద్దాల శ్రీను అలాగే కాండేర్లి శ్రీరామ్ అనే నా ఆధ్వర్యంలో మా దుర్గమ్మ వారి చండీ యోగ మహోత్సవాలు మండల కాలం పాటు జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీత పారాయణం అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుకొని 18 రోజుల పాటు మేము మా పీఠంలో ఉన్న ఆశ్రమ భవానీలు భక్తులందరి చోత కూడా నిత్యపారాయణం చేయాలని సంకల్పంతో ఈరోజు ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది. మనకి మహాభారతాన్ని శ్రీకృష్ణ ద్వైపాయనుడు పరాశరముని తనయుడు వేదవ్యాస మహర్షి అయినటువంటి వేదవ్యాసుల వారు మనకి మహాభారతాన్ని రచించడం జరిగింది. ఆ యొక్క మహాభారతం సుమారుగా లక్ష శ్లోకాలతో కూడి ఉన్నది. మరి అన్ని శ్లోకాలను మానవ మాతృలను పఠించలేమనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఒక 700 శ్లోకాలని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని, అదే మన జీవిత పాఠం అని చెప్పేసి మనకి 700 శ్లోకాలని అందించడం జరిగింది. మరి ఆ యొక్క 700 శ్లోకాలని కూడా ఇంకా తగ్గించి కేవలం ఒక 40 శ్లోకాలతో మా గురువర్యులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు, శ్రీమద్ భగవద్గీత ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు కేవలం 40 శ్లోకాలను మాత్రం నిత్యపారాయణంగా పఠిస్తే బాగుంటుందనే ఉద్దేశం సంకల్పంతో ఆయన ఎల్బీ స్టేడియం హైదరాబాదులో 1,00,000 మంది పైచిలకు జనాలతోటి 1,00,000 యువగలార్చన అనేది శ్రీమద్ భగవద్గీత ద్వారా చేశారు. మరి అంత కాదు కానీ మా స్థాయిలో మేము కేవలం మా ఆశ్రమ భవనాల ద్వారా ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని ఈరోజు మొదలుకొని 18 రోజుల పాటు చేయాలని సంకల్పించుకొని ఈరోజు ఈ యొక్క భగవద్గీత పారాయణం ప్రారంభించి, అలాగే ఈ ప్రతిరోజు రోజుకు ఒక అధ్యాయం చొప్పున 18 రోజులు కూడా 18 అధ్యాయాలను కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం నా ద్వారా మా ఆశ్రమంలో చేస్తున్నాం. ప్రజలకి భక్తులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.